నిజాంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో సోమవారం మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి ఆధ్వర్యంలో విత్తన మేళ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్నీనో ప్రభావం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాబోయే వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలన్నారు. మొక్కజొన్న, రాగులు, జొన్నలు, నూనె గింజలు పంటలను వంటి వాటికి తక్కువ నీటితో సాగు చేయగల పంటలను ఎంపిక చేసుకోవాలని రైతులకు అవగాహన కల్పించారు. వర్షాభావ పరిస్థితుల్లో ఈ పంటలు రైతులకు ఆర్థికంగా ఉపయోగకరంగా ఉంటాయన్నారు. రైతులు స్థానిక వాతావరణ పరిస్థితులను, వ్యవసాయ శాఖ సూచనలను పరిగణలోకి తీసుకుని పంటలు ఎంపిక చేసుకోవాలని, అవసరమైన నాణ్యమైన విత్తనాలను విత్తన మేళా ద్వారా అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎల్మేటి నరేందర్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు వెల్దుర్తి వెంకటేష్ గౌడ్, ఏఈఓ శ్రీలత, రమ్య, కావ్య, వార్డు సభ్యుడు బండారి ఎల్లం, రైతులు సుధాకర్, నరసింహారెడ్డి, సిద్దిరాములు, మల్లారెడ్డి, లక్ష్మణ్, ఫర్టిలైజర్ దుకాణదారులు భాస్కర్, లక్ష్మణ్, అనిల్, మహేష్, భాస్కర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన గ్రామ సర్పంచ్ ఎల్మేటి నరేందర్ గారికి, మన వార్డు మెంబర్ గారికి, అలాగే మన వెంకటేష్ గౌడ్ గారికి, అలాగే వివిధ గ్రామాల నుంచి రైతులందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ, ఈ ముఖ్యంగా ఈ ఎల్నినో ఎఫెక్ట్ అనేది ఏంటనేది రైతులకు విపులంగా చెప్పాల్సిందిగా మనకు ఆదేశాలు ప్రభుత్వం నుంచి రావడం జరిగింది. సో అందుకనుగుణంగా ఈరోజు మనం చిన్న మీటింగ్ పెట్టుకున్నాం. అదేవిధంగా ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటున్నాం. రేపు నస్కల్లో, అదేవిధంగా కలవకుంటలో కూడా రైతులు మీటింగ్ పెట్టుకుంటున్నాం సార్. సో ముఖ్యంగా ఈ రైతులకి ఏంటంటే మొన్న వీళ్ళది ఫీల్డ్ చూసి వచ్చాం. అంటే రైతులు ఏం చేస్తున్నారు, నాటు కంటిన్యూ చేస్తున్నారా, ఆపినారా అని చెక్ చేయడానికి పోతే దాదాపుగా నీటి వస్తున్న వాళ్ళందరూ కూడా దాదాపు మళ్ళీ ప్యాడీనే వేస్తున్నారు. ఇప్పటి వరకు పరిస్థితి బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. రేపు వర్షాలు పడకుండా ఆగస్టులో, సెప్టెంబర్లో తీవ్రంగా వర్షాభావం అంటే వర్షాలు లేని పరిస్థితి వచ్చిందనుకోండి, ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్, చాలా దారుణంగా ఉంటుంది. ఒక ప్రిడిక్షన్ ఉంది. అంటే ఇండియన్ గవర్నమెంట్ చాలా తగ్గిపోతాయి. అందుకని ఇప్పుడే రైతు ప్లానింగ్ చేసుకోవాలి. ఇప్పుడు 5 ఎకరాలు నీరు కోసం కానీ 5 ఎకరాలు నాటేసి మొత్తం 5 ఎకరాలు ఎండు పెట్టుకునే రోజు 3 ఎకరాలు చేసుకోవడం, లేదా 2 ఎకరాలు చేసుకోవడం, మిగతా 2-3 ఎకరాలు వేరే పంట, కందులు కానీ, మినుములు, పెసలు ఏదైనా. ఇప్పుడు ఆయిల్ పామ్ వైపు ఇంకోటి ఏంటంటే మన మండలంలో ఆయిల్ పామ్ వైపులు విపరీతంగా రైతులు మొగ్గు చూపుతున్నారు. మొన్నటి వరకు చిన్న ప్రాబ్లం ఉంది ఆయిల్ కంపెనీస్ నుంచి పైప్స్ కానీ, డ్రిప్ కానీ సప్లై చేయడం. ఇప్పుడు అది కూడా ఆల్మోస్ట్ క్లియర్ అవుతుంది. కాబట్టి మీరు అది కూడా ఇంకా టైం ఉంది. ఇప్పుడే మీరు మొత్తం నారు పోసినాం కదా అని అన్ని ట్రాన్స్ప్లాంటేషన్ చేయకోకుండా ఎంతవరకు నీళ్లు రేపు పరిస్థితి చేయదాటిపోయిందనుకో, వర్షాలు లేవు, చెరువులు నిండా, కుండలు నిండా, బోర్ల వాటర్ తగ్గింది. సో ఇంతవరకే నేను వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే మొత్తం నష్టపోతాం. ఎంతవరకు సగం వేసుకున్నారనుకో, కనీసం ఒక పంట దిగుబడి కొద్దిగా తగ్గిన 5 క్వింటాలు 10 క్వింటాలు ఈ సంవత్సరం కొంచెం బయటపడవచ్చు అనే ముఖ్య ఉద్దేశంతోనే ఈ అవగాహన అనేది రూపొందించడం జరిగింది.